ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాబ్ ఇప్పుడొక్కతే చేస్తుందన్నట్టు సేవలు చేయించుకుంటుంది. కాలు మీద కాలేసుకుని కూర్చుంది చూడు, ఏ పని చేయకుండా. ఛే! అప్పుడే మొదలు పెట్టేశావా? నిశ్చితార్థం ఉంగరం ఎక్కడ పెట్టావాణి? గదిలో ఉందొదినా. తీసుకురా తీసుకురా. అలాగే, నేను అలా వెళ్తాను, నువ్విలా కానిస్తావు. అక్కడ పెట్టమ్మా. 5 రూపాయలు వడ్డీ, లేదంటే ఇవ్వని అసలు. మార్కెట్లో 10 రూపాయలు నడుస్తుందిరా. నీకు కాబట్టి 5కి ఇస్తున్నాను, ఇక అంతకన్నా తగ్గదు. పెట్టే. ఏమండి, కోటేశ్వర్లు వచ్చినట్టున్నారు. సరే ఓకేరా. అవునా, వెళ్తున్నాను. బావగారు, వెళ్లాల్సింది మీరు కాదు, అత్తయ్య మావయ్య. లక్ష్మి పద. నమస్కారం. 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 నమస్తే అండి. రండి. రండి. ఏంటలా చూస్తున్నావు సుప్పు? మనల్ని ఎవరు రిసీవ్ చేసుకోలేదనా? ఇదో ఇంద్రభవనం మరి, అద్దె కొంపలో మధ్య తరగతి కష్టాల కంపు. అందుకేనా సెంట్ ఎక్కువ కొట్టుకొని వచ్చావు? వచ్చింది నిశ్చితార్థానికి కాదు భార్గవ్, వచ్చిన దానికి అర్థమే లేకుండా చేయడానికి. ఇంకో మాట చెప్తావా ప్లీజ్? ఎంగేజ్మెంట్ జరగకుండా చేస్తాను. చూస్తాను. వసుంధర గారు, మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం. పెద్ద సంబంధమే. ఇక్కడే కాదు, అక్కడ కూడా మనం చక్రం తిప్పొచ్చు. తను మా పెద్దబ్బాయి సంతోష్. నమస్తే. నమస్కారం అండి. నా పెద్ద కొడులు వాణి. నమస్తే. నమస్కారం. వాళ్ళ అబ్బాయి. హలో. హలో. మా చిన్నబ్బాయి హరీషు, తన భార్య కీర్తి. హలో అండి. నేను ఇంటి పెద్ద కూతుర్ని. వాళ్ళు మా మనవరాళ్ళు. మేము నిశ్చితార్థానికి వచ్చాం. సాయంత్రానికి సెలవు తీసేసుకుంటాం. మా ఆయన కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. మా అమ్మాయి సుపర్ణిక, తన భర్త భార్గవ్. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి, కూర్చోండి. లగ్జరియస్ గా ఉండదు, కానీ అడ్జస్ట్ అవ్వండి. నాన్న తులసి ఆంటీ కోసం చూస్తున్నారు. జాను తులసిని రెడీ చేస్తుంది. ఓ, ఎంత అందంగా రెడీ అవుతుందో. మా అన్నయ్య కంటే ముందు నేను వెళ్ళి చూడొచ్చా? అయ్యో, అడగాలమ్మా. ఆ గదిలో ఉన్నారమ్మా, వెళ్ళమ్మా. సుపర్ణిక, నువ్వెళ్ళి మెరుగులు దిద్దక్కర్లేదు, చూసి వెంటనే వచ్చేసి. అలాగే అమ్మా. సుప్పు మెరుగులు దిద్దదు, తన ప్లాన్ని అద్దుతుంది.
శ్రీకాంత్ గారు సిరిమంతుడే కావచ్చు, నువ్వు మాత్రం ఈ చీరలో లక్ష్మీదేవిలానే ఉన్నావు. థ్యాంక్ యూ. నాకన్నా బావగారు బాగా పొగిడితే ఇలా ఒక్క ముక్కలో చెప్పి మామ అనిపించకు. ఏం చేయమంటావే? చేతిలో చేయి కలిపి దగ్గరికి తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అయ్యయ్యో నాకే సిగ్గేస్తుంది. చాలే ఊరుకో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, సారీ టు డిస్టర్బ్ యూ. పర్వాలేదు. శ్రీకాంత్ గారి చెల్లెలు. ఓ హాయ్. ఏ మేడం అను. వదిన అంటే ఇంకా బాగుంటుంది. 5-10 minutes లో ఎలాగో ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా. తులసి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఐ మీన్ టు సే ఇట్స్ పర్సనల్. మీరు మాట్లాడుకోండి వదిన గారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు తెలుసా. నిజం తులసి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. రా కూర్చో. బట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఇంత అందంగా అత్తారింట్లో ఉండదు. ఐ థింక్ నువ్వు క్యాచ్ చేయట్లేదు అనుకుంటా. లేత తులసాకులా కళకళలాడే నువ్వు మొదటి భార్యని పోగొట్టుకుని కళ్ళ తప్పిన మా అన్నయ్య చెయ్యి పట్టుకోవడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అవసరం కొద్దీ ఆఫీస్లో పిఏగా పనిచేస్తున్నావు, కానీ అందం, చదువు, టాలెంట్ ఇన్నున్న నీకు కార్పొరేట్ వరల్డ్లో చాలా ఫ్యూచర్ ఉంది. తల్లి లేని పిల్లకి నువ్విప్పుడు తల్లివవుతావేమో, కానీ 6 నెలల తర్వాత నెల తప్పి తల్లివైతే నీ ప్రపంచాన్ని రెండుగా చీల్చేస్తారు. అప్పుడు అద్దంలో చూసుకుంటే నీకు నువ్వే వేరుగా కనిపిస్తావు. మా ఇంటికి కోడలుగా కాకుండా ఖుషికి ఆయాగా రావడం అవసరమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.